అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటినివ్వడానికి వచ్చింది మన మమ్మీస్ కిచెన్ ప్రేమతో. మరి ఇంకెందుకు ఆలస్యం, మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి స్వాగతం, సుస్వాగతం. మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఈ రోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ లో మనం చేస్తున్నాం సోయా పులావ్. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దామా మన సోయా పులావ్. ఫస్ట్ పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని, బాండీ కొంచెం వేడైన తర్వాత ఇందులో నూనె. ఈరోజు మనం పులావ్ చేస్తున్నాం, అది కూడా వర్మిసెల్లి సేమియా ఉంటుంది కదా, ఉట్టి సేమియాతో కాదు, సోయా నగెట్స్ తో. సోయాలో చాలా ప్రోటీన్ ఉంటుంది, అందుకే వారంలో ఒక్కసారైనా పిల్లలకి ఏదో ఒక రకంగా డిఫరెంట్ గా పిల్లలకి సోయా చేసి పెట్టండి, లేదా సోయా పాలైనా ఇవ్వండి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకున్నాం కదా, నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు, అలాగే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, దాంతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసిన తర్వాత కొంచెం స్టవ్ చిన్నగా చేసుకొని ఇప్పుడు మన పులావ్కి కావాల్సిన సేమియా. జనరల్ గా మనం సేమియా ఉప్మా చేసినా, సేమియా పులావ్ చేసినా, సేమియా పులిహోర చేసినా కూడా ఫస్ట్ సేమియాని కొంచెం నెయ్యి వేసైనా లేదా నూనె వేసైనా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పెద్ద ప్రాసెస్ చేస్తాం కదా, అలా ఏం కాకుండా ఇప్పుడు నేను చూపించినట్టుగా పచ్చిమిరపకాయలు, అలాగే ఆవాలు, కరివేపాకు అన్ని వేసి మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చేస్తున్నాం లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ చేసే టైంలో మనం చాలా బిజీగా ఉంటాం కదండి, అందుకే పెద్ద పద్ధతి ఏం కాకుండా ఇలా సింపుల్గా నేను ఇస్తుంటాను కదా ఐడియాలు, మీరు జస్ట్ ఫాలో అయిపోండి. లైట్గా ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, మనకి లైట్గా రెడ్ కలర్ వచ్చింది కదా, మన సేమియా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు చిన్న ముక్కలు చేసుకొని జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, మనము ఇప్పుడు సేమియాలో ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, మీరు అనుకుంటున్నారా కొంచెం పచ్చిగా ఉంటాయేమో, ఎలా ఉంటాయో అని. అయితే పులావ్కి, ఏ పులావ్ అయినా సరే, ఈ పులావే కాదు ఏ పులావ్ అయినా సరే, అందులో ఉల్లిపాయలు వేగితే మొత్తం బ్రౌన్గా అయిపోవాలి. లేకపోతే కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే ఉల్లిపాయలు తినడానికి చాలా బాగుంటాయండి. సో ఇప్పుడు మనం చేస్తున్న పులావ్లో అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయి కదా, అది కొంచెం కచ్చాపచ్చాగా తగులుతూ ఉంటే ఆ రుచంతా దానికి పట్టుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా, ఇందులో బీన్స్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, చూడండి అన్ని కలిపి వేంపినా కూడా సేమియా ఎంత మంచి కలర్ వచ్చిందో, మనం సపరేట్ గా వేయించుకున్నా అదే కలర్ వస్తుంది, ఇలా అన్నిటితో కలిపి వేంపినా కూడా అదే కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం కారం వేసి అన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొంచెం మంచిగా కలుపుకొని ఆ పచ్చి వాసన ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి, ఆ పచ్చి వాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత కూడా మన సోయా నగెట్స్ ని ఇందులో వేసేసుకుందాం. రైస్ తోని పులావ్ చేసినప్పుడు 1 గ్లాసు బియ్యంకి 1.5 గ్లాసు నీళ్లు పోసుకుంటాం కదా, కానీ సేమియా చాలా తొందరగా సాఫ్ట్ గా అయిపోతుంది కాబట్టి 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. నేను ఇందాక ఇన్ని సేమియా వేసుకున్నా కదా, సో నీళ్లు కూడా అంతే. ఇప్పుడు కొంచెం నీళ్లు ఉడుకుతున్నాయి కదా, ఇందులో మన సోయా పులావ్కి ఎంత సరిపోతుందో అంత ఉప్పు.
ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మరీ గట్టిగా కలపకండి, కొంచెం మెల్లిమెల్లిగా కలపండి, ఎందుకంటే సేమియా సాఫ్ట్గా అయిపోయింది కదా, విరిగిపోతాయి. ఇప్పుడు అంతా సైడ్కున్న సేమియా అంతా కిందకి ఇలా అనుకొని మూత పెట్టేసుకుందాం. స్టవ్ని కూడా చాలా చిన్నగా పెట్టుకోవాలి. మన సోయా పులావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మూత తీస్తే ఇలా పొగలు వచ్చేస్తే మన పులావ్ రెడీ అయిపోయినట్టే. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా విడివిడిగా వచ్చింది కదా, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఉంచుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు వేడిగా ఉంది కదా, బాండీ ఆల్రెడీ వేడిగా ఉంది. కొంచెం చల్లగా అయిపోయేసరికి పులావ్ విడివిడిగా అవుతుంది. అయితే ఇందులో చివరిగా మనం కొంచెం నిమ్మకాయ, నిమ్మకాయ ఎప్పుడైనా సరే దేంట్లో అయినా సరే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలండి, ఎందుకంటే ఉడికేటప్పుడు వేసుకుంటే కొంచెం చేదు వస్తుంది. అందుకే ఇప్పుడు చివర్లో నిమ్మకాయ, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి కలిపేద్దాం. వావ్, ఎంత బాగుంది కదా, చాలా కలర్ఫుల్గా, చూస్తుంటే తినాలనిపిస్తుంది. అయితే మనం ఏది బాక్స్లో పెట్టినా కూడా కొంచెం చల్లగా అయ్యాక పెడతాం కదా. ఇప్పుడు పులావా కొంచెం చల్లగా అయ్యే లోపల మనం లంచ్ బాక్స్కి ఎప్పుడైనా సరే పిల్లలకి ఒక ఫ్రూట్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా, లేదా ఒక సలాడ్ అయినా ఇస్తాం కదా. ఈరోజు కూడా మనం పిల్లలకి అన్ని ఫ్రూట్స్ కలిపి మనం చేస్తున్నాం ఫ్రూట్ అంబ్రోసియా. అంటే ఏం లేదండి, పేరు కొంచెం డిఫికల్ట్గా ఉన్నా కూడా చేయడం చాలా చాలా సింపుల్. దానికి కావాల్సింది ఒక కమలా పండు, అలాగే జామకాయ, ఇంకా గ్రేప్స్. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి దాంతో చేసుకోవచ్చు. ఇంకా కొంచెం కొబ్బరి పొడి, అలాగే తేనె, నిమ్మకాయ కూడా. సో ఇప్పుడు కమలా పండుని మటుకి కట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే కమలా పండుని వెంటనే కట్ చేసుకోవాలి, లేదంటే కొంచెం చేదుగా అయిపోతుంది కదా, అందుకని ఇప్పుడు కట్ చేస్తున్నా. ఇలా కట్ చేసుకున్న కమలా పండుని తొక్క తీసుకుంటే ఇలా మొత్తం చుట్టూ ఉన్న తొక్కంతా తీసేసుకోవాలి. అలాగే ఇంకా కొంచెం ఉంది కదా, దీన్ని కూడా ఇలా కట్ చేస్తే సరిపోతుంది. పైన ఏమన్నా కొంచెం ఉంటే ఇలా లైట్గా, కానీ కత్తి మటుకి కొంచెం షార్ప్గా ఉంటే మీకు ఇలా కమలా పండుని ఒలుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా పట్టుకుంటే చాలు, ఇలా డ్రాప్స్ పడుతున్నాయి కదా, చాలా రసం ఉంది. మనం ఏది చేసినా సరే ఒక 3-4 వెజిటేబుల్స్ అయినా, లేదా 3-4 ఫ్రూట్స్ కలిపి చేస్తున్నాము అంటే అన్నీ ఒకే రకంగా కట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయండి. సో కమలా పండుని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా, ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. మొత్తం మన ఆరెంజ్ని, నారింజ పండుని ఇలా కట్ చేసుకుంటే అన్ని సేమ్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా నారింజ పండుని ఇందులో వేసి, దాంతో పాటు జామకాయని, దాంతో పాటు ద్రాక్ష పండ్లను కూడా ఇందులో వేసి, మన కమలా పండు, అలాగే జామకాయ, ఇంకా ద్రాక్ష పండ్లు అన్నీ వేసి ఒక్కసారి ఇలా ఇలా కలిపి, దీంట్లో తేనె, కొంచెం తేనె, అలాగే నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం కూడా వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపి, చివరలో కొంచెం కొబ్బరి పొడి వేసి మళ్ళీ ఒక్కసారి కలిపితే పండ్లకంతా బాగా పట్టుకుంటుంది. మన కమలా పండు ఉంది కదా, మన ఆరెంజ్ లో నుండి రసం బాగా వస్తుంది కదా, ఇంకా మనం నిమ్మకాయ వేసాం, తేనె కూడా వేసాం. తేనె కొంచెం స్టిక్కీ ఉంటుంది కదా, అతుక్కుంటుంది కదా, అందుకే కొబ్బరి వేసిన తర్వాత బాగా పట్టుకుంటుంది. ఇంకా తేనె కొబ్బరి రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు లంచ్ బాక్స్ లో పిల్లలకి ఫ్రూట్ అంబ్రోసియాని
ఎంత బాగుంది కదా, చూస్తుంటే కలర్ఫుల్ గా ఉంది కదా. ఒక సైడ్ పిల్లలు ఇది చాలా ఇష్టంగా తింటారండి. కొబ్బరి పొడి వేసాము, ఇంకా తీయగా ఉంటుంది కదా. సో ఇలా ఒక సైడ్ పెట్టి వేడివేడిగా మనం ఇంట్లో తినడానికి బాగుంటుంది, కానీ లంచ్ బాక్స్ లో పెడితే మటుకి కొంచెం చల్లగా చేసి పెట్టండి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది, మరీ వేడిగా లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు దీన్ని లంచ్ బాక్స్ లో పెడుతున్నాం. మధ్య మధ్యలో సోయా నగెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంకా జీడిపప్పు కూడా, క్యారెట్ అవన్నీ వేసాం కదా. పిల్లలకి పైకి కనిపించేలాగా సోయా నగెట్స్ ఇంకా కొంచెం వెజిటేబుల్స్ కలర్ఫుల్ గా ఇలా పెడితే వాళ్ళు టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయగానే చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చేస్తుంది, వెంటనే తినేస్తారు కూడా. అయితే చివరలో కొంచెం కొత్తిమీర ఇలా వేసి ఇస్తే చూడడానికి ఎంత బాగుందండి. పిల్లలు కూడా లంచ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మంచిగా తింటారు. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు లంచ్ బాక్స్ ని ఎంటీగా తీసుకొని వస్తారు. సోయా సేమియా పులావ్ తయారీ విధానం. ముందుగా బాండీలో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సేమియా వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత అందులో జీడిపప్పు, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, అల్లం వెల్లుల్లి, పసుపు, గరం మసాలా, కారం వేసి కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత సోయా నగెట్స్ వేసి 1 కప్పు వాటర్ పోసి ఉడకబెట్టుకుని చివరగా నిమ్మరసం, కొత్తిమీర వేసి దించుకుంటే సోయా సేమియా పులావ్ రెడీ. ఫ్రూట్ అంబ్రోజియా తయారీ విధానం. ఒక బౌల్లో కమలాపండు ముక్కలు, జామకాయ ముక్కలు, గ్రేప్స్ వేసి కలుపుకొని అందులో తేనె, కొబ్బరి పొడి వేసుకొని కలుపుకొని లంచ్ బాక్స్ లో సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ అంబ్రోజియా రెడీ. చూసారు కదండి, ఈ రోజు లంచ్ బాక్స్ కోసం మనం చేసిన సోయా పులావ్ ఇంకా అంబ్రోజియా ఎంత బాగుందో. పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న. 2 గంటల 45 నిమిషాలకి మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. బాయ్.